నేను ఆన్‌లైన్‌లో జూస్తున్నా చాలామంది రోహిత్ శర్మ గారి ఫ్యాన్స్ తీవ్రమైన నిరాశలో ఉన్నారు. వాళ్ళ ఒపీనియన్ ఏంటిదంటే, ఒక రకంగా బీసీసీఐ రోహిత్ శర్మ గారిని రిటైర్మెంట్ వైపు తీసుకెళ్తుంది. తన యొక్క క్రికెటింగ్ కెరియర్‌ని ఎండ్ జేస్తుంది అని. మనం గమనిస్తే గనక ఆయన రీసెంట్‌గా చాలా బరువు తగ్గారు. తన ఫిట్‌నెస్ లెవెల్స్‌ని ఇంప్రూవ్ జేసుకున్నారు. ఆయనకి ఇంకొక 1 ఇయర్ వరకు ఆడదామన్న కోరిక ఉంది. అది అతని యాక్షన్స్ ద్వారా మనకు బయటికి కనిపిస్తుంది. కానీ మనం గమనిస్తే అడ్మినిస్ట్రేషన్ చేసేవాళ్ళు ఎప్పుడు గూడా మిషన్ మోడ్‌లో ఉంటారు. అంటే 1 ఇయర్ తర్వాత, 2 ఇయర్స్ తర్వాత, 5 ఇయర్స్ తర్వాత రాబోయే టోర్నమెంట్‌ల గురించి ముందే ప్రిపేర్ అయితా ఉంటారు. ప్లాన్ చేస్తా ఉంటారు. దానికి తగిన ప్లేయర్స్‌ని గ్రూమ్ చేస్తా ఉంటారు. సో, కొన్నిసార్లు వాళ్ళు తీసుకునే డెసిషన్స్ ఎట్లా ఉంటాయంటే మనకు చూడడానికి కఠినంగా అనిపించొచ్చు. మన మనసుకు బాధ కలగొచ్చు. ఉదాహరణకు ఒక ఫ్యాన్ రోహిత్ శర్మ యొక్క ఐకానిక్ ఇన్నింగ్స్ చూస్తున్నాడు. డబుల్ సెంచరీలు చూస్తున్నాడు. లేకపోతే గత 2 సంవత్సరాలుగా అంటే 2023 తర్వాత అతను తన పర్సనల్ మైల్ స్టోన్స్‌ని గురించి ఆలోచించకుండా టీమ్‌కి ఏది కావాలో అది చేస్తున్నాడు. అగ్రెసివ్ క్రికెట్ ఆడుతున్నాడు. టీమ్‌ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే తను పెర్ఫార్మ్ చేస్తున్నాడు. అదే మిషన్ మోడ్‌లో ఉండి మనకు వరల్డ్ కప్‌ని కూడా అందించిండు. సో, అటువంటి ఒక సెల్ఫ్‌లెస్ క్రికెటర్‌కి ఒకవేళ తను టీమ్‌లో ఉంటే గనక టీమ్ వెనకాల ఉండిపోతది. తను కరెక్ట్ అయిన ప్లేయర్ కాదు అని బలంగా నమ్మితే గనక అతనికి అతనే ఆ టీమ్ నుండి బయటకొచ్చేస్తాడు. కానీ రోహిత్ శర్మకు ఆ అవగాహన ఉంటది గానీ మిగిలిన వేరే స్పోర్ట్స్ పర్సన్స్‌కి ఒక రకంగా లెజెండ్స్‌కి ఆ అవగాహన చాలా తక్కువ ఉంటది. వాళ్ళొక డినయల్ మోడ్‌లో ఉంటారు. లేదు లేదు నాకర్థమైతుంది. నా ఏజ్ పెరిగిపోయింది. నా ఫిట్‌నెస్ లెవెల్స్ అంత లేవు. నా స్పోర్టింగ్ ఫార్మ్ గూడా అంత లేదు. కానీ నేను మెరుగుపరుచుకొని నేను బెటర్‌గా పెర్ఫార్మ్ జేయగలుగుతా అనే నమ్మకం లోపల ఉండిపోతారు. అట్లా డ్రాగ్ చేస్తుంటారన్నట్టు తమ కెరియర్‌ని. 1 సంవత్సరం, 2 సంవత్సరాలు. సో, అప్‌సెట్ అయితున్న ఫ్యాన్స్‌కి నేను చెప్పదలుచుకున్నది ఏంటిదంటే, కాస్త ప్రాక్టికల్‌గా ఆలోచించండి. మీరు హర్ట్ అయిన మాట నిజమే. బాధపడుతున్న మాట నిజమే. కానీ ఎంత గొప్ప స్పోర్టింగ్ పర్సన్ అయినా, ఎంత గొప్ప పెర్ఫార్మర్ అయినా, ఎంత పెద్ద లెజెండ్ అయినా, ఏదో ఒక సమయం లోపల కాలానికి తలొగ్గాల్సిందే. ప్రకృతిని, నేచర్‌ని, మన బయోలాజికల్ లిమిటేషన్స్‌ని గౌరవించాల్సిందే. ఇది అర్థం చేసుకుంటే పెయిన్ తక్కువైతది. నెక్స్ట్ థెరపీ సెషన్‌లో కలుద్దాం.